హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు తమిళనాడు మాజీ సీఎంల యొక్క మెమోరియల్స్ అయితే చూద్దాం. తమిళనాడు గవర్నమెంట్ ఈ సమాధుల్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్మెంట్ చేశారు. సో ఈ ఫుల్ వీడియో చూసే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము అన్నా మెమోరియల్ దగ్గర ఉన్నాము. మీకు కొంచెం దూరంలో బ్లాక్ కలర్ పిల్లర్ కనిపిస్తుంది కదా, అది అన్నా మెమోరియల్ అనమాట. తర్వాత మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఈ కనిపించే గ్రీనరీ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. దీన్ని డే టైంలో కన్నా కూడా నైట్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది వ్యూ. సో ఎవరన్నా మీరు దీన్ని ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నైట్ టైంలో కాస్త మీరు దీన్ని అయితే విజిట్ చేయొచ్చు. ఈ కనిపిస్తున్న బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది అన్న సమాధి అనమాట. ఈయన 1909లో పుట్టారు, అదేవిధంగా 1969లో చనిపోవడం జరిగింది. ఈ మెమోరియల్కి బ్యాక్ సైడ్లో కరుణానిధి గారి మెమోరియల్ ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఇది కరుణానిధి గారి విగ్రహం అనమాట. దానికి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆ సమాధి కరుణానిధి గారి యొక్క సమాధి. ఒకసారి మీరు ఈ చుట్టూ సమాధి చూసినట్లయితే ఒక మంచి గ్రీనరీ, అదేవిధంగా బెస్ట్ లొకేషన్ కూడా చెప్పచ్చు. ఇక ఎంట్రీ ఫీజులు అయితే ఏం లేవన్నమాట. ఎవరికైనా సరే ఫ్రీ ఎంట్రీ ఫీజు మాత్రం తీసుకోరు. ఇన్ కేస్ ఎంట్రీ ఫీజు కానీ తీసుకుంటే నాకు తెలిసి గవర్నమెంట్కి ఒక మంచి ప్రాఫిటే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మినిమం పర్ డే ఒక 2,000 నుంచి 3,000 మంది పీపుల్ అయితే ఇక్కడ విజిటింగ్కి వస్తూ ఉంటారు. మ్యాక్సిమం 1 to 10 రూపీస్, 1 నుంచి 10 రూపీస్ వరకు తీసుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో అయితే ప్రాఫిట్ అనేది గవర్నమెంట్ రికవరీ చేయొచ్చు. ఫోటోషూట్కి కూడా ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రీన్ అండ్ వైట్ అనమాట. గ్రీన్ అండ్ వైట్లో చూసేదానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంజీఆర్ జయలలిత గార్ల మెమోరియల్ చూద్దాం. ఇది ఎంట్రన్స్. అంతేకాకుండా ఈ నలుగురు యొక్క మెమోరియల్స్ వైట్ కలర్ అండ్ వైట్ పెయింట్ డిజైన్తో ఉండడం వలన చూసేదానికి చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది. మనకు ఈ ఎంట్రన్స్లోనే జయలలిత మరియు ఎంజీఆర్ గార్ల విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ఇద్దరి మెమోరియల్స్ చూద్దాం. ఈ కలువ పువ్వు ఆకారంలో ఉంది కదా, ఈ సమాధి ఎంజీఆర్ గారి సమాధి అనమాట. దీనికి బ్యాక్ సైడ్లో మనకి జయలలిత గారి సమాధి ఉంటుంది. ఓవరాల్గా ఈ రెండు సమాధులు కూడా చాలా నీట్గా, అదేవిధంగా మంచి టెక్నాలజీతో పాటు మంచి డిజైనింగ్తో దీన్ని కట్టడం జరిగింది. ఎంజీఆర్ గారి బర్త్డే వచ్చేసి 1917లో, అదేవిధంగా డెత్ డే వచ్చేసి 1987లో జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి జయలలిత గారి సమాధి అనమాట. ఇది ఒక సమాధిలాగా కాకుండా మనకు ఐటీ కంపెనీలు ఏ విధంగా అయితే ఒక స్ట్రక్చర్ ఉంటుందో ఆ విధంగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జయలలిత గారు 1948లో పుట్టారు, 2016లో అయితే చనిపోవడం జరిగింది. గైస్, ఇది తమిళనాడు మాజీ సీఎంల యొక్క సమాధుల ఫుల్ వీడియో అనమాట. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అంతేకాకుండా ఈ సమాధులకి రైట్ హ్యాండ్ సైడ్లో మనకి మెరీనా బీచ్ ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇవి చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మెరీనా బీచ్లో మునిగి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.